హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే డైలీ లైఫ్లో ఉపయోగపడే మరికొన్ని టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకి ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా సరే, ఒకవేళ పాలు పెరుగు లాంటివి దొర్లిపోతాయి కదా, అప్పుడు ఎంత క్లీన్ చేసినా సరే అది స్మెల్ వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని హాఫ్గా కట్ చేసుకొని దానిపైన ఈ విధంగా పౌడర్, అది తక్కువ కాస్ట్ ఉన్న పౌడర్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే అది ఏ పౌడర్ అయినా సరే మనకి స్మెల్ వస్తూనే ఉంటుంది కదా. మనం ఇక్కడ స్మెల్ అనేది ఇంపార్టెంట్, అది క్వాలిటీయా కాదా అన్నది అనవసరం అన్నమాట ఇక్కడ. అందుకని నా దగ్గర ఉన్నటువంటి ఈ పౌడరు, ఇది వచ్చేసి 10 రూపీస్ కదా, ఇంకా అందుకని చెప్పి దీన్ని అయితే యూస్ చేశాను. ఇలా లెమన్ పైన మనం పౌడర్ని చల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఆ లెమన్ పౌడర్ స్మెల్ డామినేట్ చేసేసి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మనము పౌడరు ఒక్కొక్కసారి పౌడర్ డబ్బాలో వేసేటప్పుడు ఎక్కువ పడిపోతూ ఉంటుంది. దాన్ని చెండుతో ఈ విధంగా అద్ది తీసామనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. దాన్ని మరలా మనం ఇలా అన్నప్పుడు అదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద కింద అంతా పడిపోతుంది అనమాట. అలాగ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే, మన దగ్గర మందపాటి కాగితం, అది ఏదైనా సరే, స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ లేదంటే నోట్స్ అట్టలు కానీ ఏదైనా సరే కొంచెం మందపాటిది. మరి పేపర్ అనుకోండి, మనకి చెండుతో పాటు ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం మందపాటిది తీసుకొని దానికి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పౌడర్ అనేది మనకి అద్దుకోవడానికి వీలుగా ఉండాలి కదా. అందుకనేసి కొంచెం ఎక్కువగానే హోల్స్ పెట్టేసుకొని ఈ విధంగా పౌడర్ మీద పెట్టేసామనుకోండి, మనకి అవసరమైనంత తక్కువ మాత్రమే చెండుకి పౌడర్ అనేది అంటుకుంటుంది. ఆ పౌడర్ అయిపోయింది అనుకోండి, తర్వాత ఈ పేపర్ తీసేసి మరలా పౌడర్ వేసుకొని ఇదే విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మన ఇంట్లో అద్దాలు, అంటే కళ్ళకు పెట్టుకునే అద్దాలు చాలానే ఉంటూ ఉంటాయి. అవి ఒక్కొక్కరం ఒక్కొక్క చోట పెట్టేసుకుంటూ ఉంటాము. అవన్నీ ఒక చోట పెట్టుకోవాలి అంటే మనము ఒక బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు. కానీ అవి ఒక్కొక్కసారి కనిపించవన్నమాట. బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎదురుగా కనిపించాలి అన్నప్పుడు మన దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్, అంటే పాత అయిపోయినవి, గాజు అయితే కాదు, పగిలేటివి అయితే కాకుండా మనకి మెటల్ గాజులు, తర్వాత 1 గ్రామ్ పాత అయిపోయినవి ఒకటి ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా అన్నీ ఒక 4-5 ఉంటే హ్యాంగ్ చేసుకొని మనకి ఎదురుగా కనిపించే విధంగా ఒక సీల్ అయితే ఉంటే దానికైతే ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే మనకి మర్చిపోకుండా కనపడలేదు అని వెతుక్కోకుండా ఉంటాము. తర్వాత ఏంటి అంటే, మనము దోసపిండి అనేది పొంగుతుంది కదా, అప్పుడు అలాగే కొంచెం గిన్నెలోకి తీసేసుకొని మనము అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల పిండి అనేది ఎక్కువ పులిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఫస్ట్ పులిసిన పిండిని ఈ విధంగా గరిటెతో బాగా కలిపేసేయాలి. కలిపేసినప్పుడు అది అణిగిపోతుంది కదా, అప్పుడు మనము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అంటే తొందరగా పులియకుండా ఉంటుంది. అందులోనూ ఇంకా సమ్మర్ కదా, తొందరగా పులుస్తుంది కాబట్టి కొంచెం ముందుగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అంటే సమ్మర్ అయితే ఇంకా రాలేదు, వస్తే చెప్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం లేట్గా పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనము కుక్కర్లో పప్పు పెట్టేటప్పుడు ఫస్ట్ విజిల్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అది పిన్నితో కానీ లేదు అంటే చీకిరి పుల్లు ఉంటుంది కదా, దాంతో అయినా సరే ఈ విధంగా హోల్లో పెట్టేసి ఒకసారి తిప్పాలి. ఎందుకంటే దాంట్లో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కనుక ఉన్నాయనుకోండి, విజిల్ అనేది రాకుండా సైడ్ నుంచి గాలి అయితే పోతుంది. అప్పుడు పప్పు ఉడకడం ఎలా ఉన్నా సరే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ కుక్కర్లో పెట్టిన పప్పు అనేది మాడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఒకసారి పప్పు కానీ ఇంకేది పైన పెట్టేటప్పుడు ఒకసారి విజిల్ దగ్గర చెక్ చేసుకొని పెట్టుకోవాలి. మనము డైలీ పరుపులను అయితే యూజ్ చేస్తూ ఉంటాము. దాన్ని పైన ఉన్న కవర్ని తీసేసిన తర్వాత ఫస్ట్ మనము దీన్ని బాగా ఒక క్లాత్తో బాగా
కొట్టాలన్నమాట. అంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు దాని నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోవాలి అన్నప్పుడు అన్ని కిటికీలు ఉంటాయి కదా రూమ్లో, అవన్నీ తీసేసి అంటే ఓపెన్ చేసేసి తర్వాత పౌడర్ని ఇలా చల్లేసుకోవాలి. అంటే మనకి తక్కువలో వచ్చే పౌడర్ అయినా పర్లేదన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా చల్లేసుకుంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు పాస్ పోసి తర్వాత ఏమైనా దొర్లించినప్పుడు అవంతా కూడా పరుపు లోపలికి వెళ్ళి సరిగా ఆరక దాని మీద మనం బెడ్షీట్ వేసేస్తాం కాబట్టి స్మెల్ అయితే వస్తుంది కదా. ఇలా చేయడం వల్ల అదంతా కూడా రాకుండా ఉంటుంది. మనకి బెడ్షీట్ వేస్తే కదలకుండా అలాగే ఉండాలి, నీట్గా ఈవెన్గా ఉండాలి అన్నప్పుడు బెడ్కి ఆ చివర ఈ చివర మనము ఇలాంటి స్కేల్ని కానీ లేదంటే సన్నటి చలాకులాగా ఉంటుంది కదా, దాన్నైనా తీసుకొని ఆ సైడు ఈ సైడు బాగా లోపలికి దుప్పటి వెళ్ళేలాగా అది వేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనము పడుకొని లేచినా లేదు అని అంటే ఎవరైనా పిల్లలు కనుక ఉంటే ఎక్కి తొక్కుతూ ఉంటారు కదా, అలా తొక్కినా కూడా బెడ్షీట్ అనేది పక్కకి జరగకుండా ఉంటుంది. మెయిన్గా కొన్ని పల్చగా ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే జస్ట్ ఊరికి అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలాంటి కాటన్వి కాకుండా. అలాంటి వాటికైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనకి ఇలాగ వాటర్ క్యాన్స్కి మూతలు అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని చాలా రకాలుగా యూస్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఒకటి ఏంటి అంటే మనకి ఇలాగా ఇనుప మంచాలు అయితే ఉంటాయి కదా, అవి అలాగే నేలపైన ఉండడం వల్ల వాటికి ఉన్న సిలువ అనేది ఆ టైల్స్కి కూడా అంటుతుందన్నమాట. అలా అంటున్నప్పుడు మనం క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి వాటి కింద అంటే ఆ ఇనుప మంచాల కర్రల కింద కోళ్ళ కింద ఈ విధంగా మనము ఈ క్యాన్స్ మూతలు కనుక పెట్టేసామనుకోండి, ఆ సిలువ అనేది నేలకి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత జరిపినప్పుడు కూడా టైల్స్కి గీతలు అనేవి పడకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము టీ కానీ కాఫీ కానీ లేదు పిల్లలకి బూస్ట్ కానీ ఇచ్చినప్పుడు అది మనము కాఫీ అనుకోండి, పైన కొంచెం ఈ విధంగా కాఫీని చల్లాలి. ఇక్కడ ఎక్కువ వేస్తున్నానంటే ఇది బూస్ట్ అనమాట. అలా మనము ఏది కలుపుకున్నా సరే, అంటే టీ అయితే కుదరదు, కాఫీ బూస్ట్ హార్లిక్స్ ఏవైనా సరే మనం కలుపుకున్నప్పుడు ఆ పాలల్లో ఏదైతే వేసుకున్నామో దాన్ని పైన కొంచెం పొడిని కనుక చల్లామనుకోండి, మనకి పాలల్లో తక్కువ పొడి వేసుకున్నా సరే ప్రతి సిప్కి అది మనకు కొంచెం తగులుతూ ఉంటుంది పైన వేసింది, కాబట్టి మనకి స్ట్రాంగ్గా ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మనం తక్కువ పౌడర్ని యూజ్ చేసినా ఈ విధంగా పైన చల్లడం వల్ల మనము స్ట్రాంగ్గా తాగన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి మిరపకాయలు అంటే పచ్చిమిర్చి కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చేతులు మండుతాయి అన్నమాట. అలా మండకుండా ఉండాలంటే మన దగ్గర ఇలాగా ఫోర్క్ అయితే ఉంటుంది కదా, దానికి మనము ఈ విధంగా మిర్చిని పెట్టేసి కట్ చేసుకుంటే మనకి చేతులు అనేవి మంటలు రాకుండా ఉంటాయి. అవండి ఇవాళ టిప్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.